ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకుంటుండగా పట్టణ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని, అలాగే ఉన్నత వర్గాల ప్రజలు ఓటు వేయడాన్ని విస్మరిస్తున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయవాడ నగరంలో 66% మాత్రమే పోలింగ్ నమోదైందని, మే 13న జరిగే ఎన్నికల్లో 85% ఓటింగ్ నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఓటు హక్కు వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు ఎక్కడ ఉందో ఓటర్ జాబితాలో చూసుకోవాలన్నారు. ఏ పోలింగ్ బూత్, ఏ పోలింగ్ స్టేషన్లో తమ ఓటు ఉందో ముందుగానే తెలుసుకోవాలని సూచించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఓటర్ స్లిప్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పాత, కొత్త ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను అందజేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు విజిటింగ్ కార్డు సైజులో ఉండేవని, ఇప్పుడు A4 షీట్లో సగం సైజులో ఉంటుందని, అందులో ఓటర్ ఫోటో, పోలింగ్ స్టేషన్, బూత్ వివరాలతో వస్తుందన్నారు. దాన్ని స్కాన్ చేస్తే పోలింగ్ స్టేషన్ రూట్ మ్యాప్ కూడా చూపిస్తుందన్నారు. మే 7వ తేదీలోపు ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 2019లో విజయవాడలో 66% మాత్రమే ఓటింగ్ నమోదైందని చెప్పారు. 4 గ్రామీణ నియోజకవర్గాల్లో 90% దాటుతుందని భావిస్తున్నామని, మొత్తం మీద జిల్లాలో, నగరంలో 85% ఓటింగ్ జరగాలని పెట్టుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇంపార్టెన్స్ అనేది ఒకసారి చెప్పాలని చెప్పేసి మన అక్కసాగా చెప్తున్నారు. ఎస్, మన జనరల్ ఎలక్షన్స్ ఓటింగ్ అనేది మే 13వ తారీఖున జరగబోతుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సో దీంట్లో అధికారులు ఎవరైనా ఒకవేళ ఉంటే, వాళ్ళ ఎలక్షన్ డ్యూటీలో ఉంటే వారికి పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో మే 4, 5, 6 తారీఖుల్లో ఈ ప్రెమిసెస్లోనే ఇక్కడే మనకి వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ వేయించడం జరుగుతుంది. ఎవరైనా ఎమర్జెన్సీ సర్వీసెస్లో దీంట్లో ఉంటే, అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే పవర్ సెక్టర్, లేకపోతే రైల్వేలో ఉండొచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎవరైనా ఒకవేళ ఉంటే వాళ్ళకి మే 7, 8, 9 తారీఖుల్లో చంద్రబాబు కంటే 3 రెట్లు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల స్థూల ఆదాయం పెరిగిందని విజయవాడ పార్లమెంటు స్థానం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని స్పష్టం చేశారు. బెజవాడలో పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లు, 1 ఎంపీ సీటు వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని నామినేషన్ కార్యక్రమం విజయవాడ నగరంలో అట్టహాసంగా జరిగింది. మొదట 1 టౌన్ వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేశినేని నాని అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు, షేక్ ఆసిఫ్, దేవినేని అవినాష్, నల్లగుంట్ల స్వామిదాసు, సర్నాల తిరుపతిరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవతుశ్రీ శైలజారెడ్డి, బెల్లం దుర్గా, పలువురు కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, లంబాడీ మహిళ నృత్యాల నడుమ భారీగా ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ, నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బెజవాడకు చంద్రబాబు 100 కోట్లు కూడా అభివృద్ధి కోసం ఇవ్వలేదన్నారు. అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్గా మార్చి అమ్ముకోవటం కోసం విజయవాడ, గుంటూరులను చంద్రబాబు నాశనం చేశారని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. 2 జిల్లాల్లో గ్రీన్ బెల్ట్ పెట్టి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్ అని, విజయవాడ, గుంటూరు జిల్లాల ప్రజలను చంద్రబాబు ద్రోహి చేశారని దుయ్యపట్టారు. జగన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంస్కరణలు చేస్తున్నారని కొనియాడారు. 2024లో ఎన్నికల తర్వాత టీడీపీకి తాళం వేయటం ఖాయమని నాని జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీ టేకోవర్ చేసుకుంటుందన్నారు. చంద్రబాబు ఎన్ని వందల హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, జగన్మోహన్ రెడ్డికే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏంటంటే, మీకు అబ్జర్వ్ చేస్తే ప్రతిపక్షాలు చెబుతున్నాయి, ముఖ్యంగా మా తెలుగుదేశం కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కానీ అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. నేను చాలాసార్లు చెప్పా, చంద్రబాబు నాయుడు కంటే 3 రెట్లు
క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అభివృద్ధి ఎక్కువ జరిగింది. ఏంటి నేను అనేది, ఓన్లీ చంద్రబాబు నాయుడు అమరావతి కోసం 10,000 కోట్లు పెడితే రైతులు ఇచ్చిన భూములు కాక విలేజ్ సెక్రటరియట్లు ఆర్బీకేలు అవి కడతానే 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే దాదాపు 14,000 కోట్లు ఎడ్యుకేషన్లో ఖర్చు పెట్టాడు. 45 స్కూల్స్ అప్గ్రేడ్ చేశాడు, కార్పొరేట్ స్థాయికి చేసి పిల్లలు ప్రపంచంతో కూడా చేశాడు. హెల్త్లో 18,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అట్లా తీసుకుంటూ వెళ్తే వాళ్ళ బ్లూ ఎకానమీ, దాంట్లో 4 పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు పెట్టాడు. అట్లాగే ఇవాళ మీకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర జిఎస్డిపి మీరు తీసుకుంటే 2% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాలు కరోనా పోయినా 2% పెరిగింది. అది అభివృద్ధి కదా. అట్లాగే మీకు ముఖ్యంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 56,000 రూపాయలు ప్రతి వ్యక్తికి స్థూల ఆదాయం ఈ రాష్ట్రంలో పెరిగింది. పేదరికం తీసుకుంటే ఇది నీతి ఆయోగ్ ఫిగర్స్, నా ఫిగర్స్ కాదు. పేదరికం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 11% ఉంటే ఈ రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 4% చిల్లర, అంటే 7% పేదరికాన్ని ఈ దేశంలో తగ్గించుకెళ్ళినటువంటి వ్యక్తి అన్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి. ఆయన 175 అవుట్ ఆఫ్ 175 టార్గెట్ పెట్టుకోవడం నాకైతే ఆశ్చర్యం కనపట్లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాలను మెరుగుపరుస్తానని, కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లో ఎంపీ, ఎమ్మెల్యే ఆఫీసులను ఏర్పాటు చేసి 24 గంటలు ప్రజలకు సేవ చేస్తామని స్పష్టం చేశారు. నగరంలోని 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో బ్రాహ్మణ వీధి నుంచి 52వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఈకల సాంబ, టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటితో కలిసి కొత్తపేట కోమల విలాస్, చేపల మార్కెట్, శ్రీనివాస్ మహల్ ప్రాంతాలలో పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కొండ ప్రాంత వీధులలో తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. ప్రజలకు సూపర్ 6 పథకాలు, ఎన్డీఏ ఇస్తున్న హామీలపై అవగాహన కల్పించారు. ప్రచారంలో భాగంగా కోమల విలాస్ ప్రాంతంలోని సర్దార్ మరిపిళ్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయాన్ని సుజనా సందర్శించారు. కార్యాలయ ఇన్ఛార్జి పోతుల బేసు కంఠేశ్వరుడు సుజనాకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు మరిపిళ్ల చిట్టి చిత్రపటానికి సుజన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా పథకాలను అమలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని విద్య, వైద్యం, త్రాగునీటి సదుపాయాలన్నీ మెరుగుపరుస్తానని, కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లో ఎంపీ, ఎమ్మెల్యే ఆఫీసులను ఏర్పాటు చేసి 24 గంటలు ప్రజలకు సేవ చేస్తామన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. అవినీతి, అరాచక పాలన త్వరలోనే అంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డని, స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది నాయకులను తయారు చేసి ప్రజాసేవకు అంకితమయ్యేలా చేసిందని సుజన కొనియాడారు. తాను కూడా ఈ ప్రాంతం నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదే పశ్చిమ నియోజకవర్గంలో గెలిపిస్తే, అంటే ఎన్డీఏ మొత్తం ఇక్కడ అక్కడ కూడా గెలిపిస్తాం జరుగుద్ది గ్యారంటీగా. తథ్యం జరిగినాక వీటన్నిటికీ కూడా ప్రతి వీధిలోనూ ఆ సమస్యని అవగాహన చేసుకొని, ఏ వీధికి ఇప్పుడు దోశలేసే బండి ఉంది, వాళ్ళు పాపం కింద కూర్చొని చేస్తూ ఉన్నారు. అలా కాకుండా వాటన్నిటికీ కూడా చిన్న చిన్న సదుపాయాలు చేసి ఆ విధంగా అభివృద్ధి చేయాలి. ఈ నీరు సమస్య ఇవన్నీ కూడా వాటన్నిటికంటే ఎక్కువ యువతీ యువకులకి చక్కగా చదువుకునే వాళ్ళు చాలామంది కనపడ్డారు ఇక్కడ. మరి వాళ్ళకి ఇంకా చదువు ఎలా చదువుకోవాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, లేకపోతే చిన్న చిన్న మినీ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎలా పెట్టాలి, దాని దిశగా తర్ఫీదు చేసి ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా పెట్టాలని, ప్రతి డివిజన్లో ఎమ్మెల్యే, ఎంపీ ఆఫీస్ కింద, అంటే ప్రజాప్రతినిధుల ఆఫీసు పెట్టి వాళ్ళ సమస్యలు కనుక్కొని, వాళ్ళు ఈ ఒక 10 గడపలు ఎక్కడం దిగటం ఆ సమస్య లేకుండా ఒకే ఒక గడప ఎక్కి తెలియపరిస్తే అక్కడ నుంచి టెక్నాలజీని వాడి అనుసంధానం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది ఇంకా ఫ్యూచర్లో. ప్రస్తుతానికైతే మాత్రం ఇవన్నీ చేసి చూపెడతాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్లి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3వ టీడీపీ జెండా ఎగరడం ఖాయమని గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రజల ఆదరాభిమానాలతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీగా తరలివచ్చారు. పటమటలంక నుంచి భారీ ర్యాలీగా వెళ్లి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో గద్దె రామ్మోహన్ నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో మూడవసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రజల ఆధారాభిమానంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామన్నారు. కొంతమంది నాయకులు తమ వల్లే అభివృద్ధి జరిగిందంటూ జబ్బలు జరుచుకుంటున్నారని, ఎవరేం చేశారో ప్రజలకు తెలుసన్నారు. అబద్ధాలు ప్రచారం చేసేవారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటామన్నారు. జగన్ చేసిన మోసాలను అంశాల వారీగా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. జనసేన, బీజేపీ మద్దతుతో 50,000 మెజారిటీ సాధిస్తారనే నమ్మకం ఉందని గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచన చేస్తే, మద్యపాన నిషేధం చేస్తాను, నిషేధం చేసి మాత్రమే మరలా ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి నిషేధం చేయకపోగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు సుమారు 5 లక్షల మంది పైగా మరణానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్యం, ఆయన సప్లై చేసిన మద్యం. 5 లక్షలు మరణిస్తే 35 లక్షల మంది వాళ్ళ ఆసుపత్రుల్లో పాలై మంచాన పడి మృత్యువు కోసం ఎదురు చూస్తున్న సందర్భం ఇది ఎంత దురదృష్టకరం. ఇవాళ మనందరినీ రక్షించవలసిన చట్టం లేకపోతే పోలీస్ వ్యవస్థ, 33,000 మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. అంటే పోలీస్ వ్యవస్థని నిరంతరం ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడానికో, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికో, లేకపోతే చంద్రబాబు గారి మీద రాళ్ళేస్తే అది చాలా సామాన్యం, నిరసన తెలియజెప్పటం అని చెప్పే విధంలో మాట్లాడిన విధానాలు కానీ, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి తగిలితే హత్యాయత్నం కేసు పెట్టి ఒక అమాయకుడైన బాలుడిని జైలు పాలు చేసిన విధానం, ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన పరిస్థితి ఈ 5 సంవత్సరాలు. అందువల్ల వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఎవరు నామినేషన్ ఇచ్చినా కూటమి తరపు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరు నామినేషన్ ఇచ్చినా వేలాది మంది తరలి వచ్చి సంఘీభావం. ప్రమోషన్ లేవు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు, మరి ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేపు ఉద్యోగాలు లేక ఇంకా అంతకంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు, ఒక్క ఐటీ కంపెనీ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వర్గం కూడా ఈ రోజున మరి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ గెలిపే కాకుండా 50,000 మెజార్టీ ఇస్తామని ప్రతి సామాన్యుడు కూడా, అయ్యా మేము కూటమిని గెలిపిస్తాం, గద్దె గారిని గెలిపిస్తాం, అట్లాగే కేసీఆర్ చిన్ని గారిని గెలిపిస్తామని స్వచ్ఛందంగా వచ్చి చెప్పటం అనేది ఈ కూటమి సక్సెస్ అయ్యింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఉందో, నరేంద్ర మోదీ గారి పట్టుదల ఉందో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి అనుభవం ఉన్న నాయకుడు కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ సర్కారు వస్తే ప్రపంచ నాయకుడైనటువంటి మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన మద్దతు ఇచ్చినటువంటి గద్దె రామ్మోహన్ గారిని ఈరోజు అత్యధిక మెజార్టీతో సుమారు 50,000 పైన మెజార్టీ గెలిపించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ, అదేవిధంగా చిన్ని గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలుపును కోరుకుంటూ ఈరోజు మద్దతుగా మేము ప్రచారం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని ఓ హోటల్లో విద్యాశాఖ కమిషనర్ 10th ఫలితాలను విడుదల చేశారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల వ్యవధిలోనే పరీక్షలు విడుదల చేస్తున్నట్లు సురేష్ కుమార్ తెలిపారు. బాలురు 84.32%, బాలికలు 89.17%, మొత్తంగా 86.69% మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని ఓ హోటల్లో విద్యాశాఖ కమిషనర్ 10th ఫలితాలను సురేష్ కుమార్ విడుదల చేశారు.
ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు కమిషనర్ తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.23 లక్షలు కాగా గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు 1,00,000కు పైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం 10th పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేసినట్లు, విద్యా సంవత్సరం ముగియక ముందే ఫలితాలు ప్రకటిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. 10th ఫలితాల్లో బాలికలదే పైచేయి అని అన్నారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 కాగా బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 ఉంది. మొత్తంగా 86.69% మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.7%తో అగ్రస్థానంలో నిలవగా కర్నూలు జిల్లా 67% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 2,300 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత సాధించగా ఒక్కరూ పాస్ కాని స్కూల్స్ 17 ఉన్నాయి. మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలియజేశారు. పోయిన సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరాల్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా మీకు డీటెయిల్గా ఈ అనాలిసిస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే కేవలం 17 స్కూల్స్ మాత్రమే 0% పాస్, అంటే ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం 17 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జిల్లా వారీగా ఉన్న రిజల్ట్స్కి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.37% పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ 62.47%తో చివరి స్థానంలో ఉంది, 26th పొజిషన్లో. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన పిల్లలు వాళ్ళ యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద రాసుకునే అవకాశం ఉంటుంది. ఇది మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫీజు పే చేయడానికి వివరాలన్నీ కూడా రేపు నుంచే దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతాయి. ఈసారి మేము అన్ని అప్లికేషన్స్ కూడా, అది అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ, రీవాల్యుయేషన్ కానీ, రీకౌంటింగ్ కానీ, ప్రతి దానికి కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఆ స్టూడెంట్ చదువుకున్న స్కూల్ ద్వారా రావాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అందరూ కూడా చెప్పండి. ఏకాగ్రత వల్ల అసలైన శక్తిని సాధించే యోగా సర్వరోగాలకు ఖర్చులేని చికిత్స అని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రాచీన కాలం నుంచే యోగా ఆసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఆరోగ్యకర జీవితానికి శరీరం మనస్సుల మధ్య సమతుల్యానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సహజ సిద్ధమైన సులభ మార్గం యోగా అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు యోగా సాధన పట్ల ఆసక్తి కలిగించేలా కృషి చేయాలని కోరారు. అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే వేసవి ప్రత్యేక యోగా తరగతులను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ప్రారంభించారు. యోగా గురువు అంకాల సత్యనారాయణ పర్యవేక్షణలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ యోగా ఆసనాలను వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశం ప్రపంచ మానవాళికి ఇచ్చిన గొప్ప కానుక యోగా అని అన్నారు. మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ప్రజలలో మానసిక ఒత్తిడిని తగ్గించే యోగాకు ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలను అవలంబించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యవంతులుగా జీవించాలనే లక్ష్యంతో ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవటం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యోగాసనాల ద్వారా హైపర్ టెన్షన్, థైరాయిడ్, మధుమేహం వంటి వ్యాధులను అరికట్టడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా నిత్య యవ్వనవంతులుగా ఉండగలుగుతారన్నారు. అసోసియేషన్కి 2008 నుండి ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. సో చాలా చక్కగా, ఎందుకంటే సత్యనారాయణ గారు కూడా నాకు కూడా పర్సనల్గా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే నేను కూడా అతనుతో ఆల్మోస్ట్ ఒక 15-20 రోజులు అనేటువంటి ట్రైన్ అయ్యాను. చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి, చాలా పద్ధతిగా అనేటువంటిది నేర్పించేటువంటి వ్యక్తి. సో ఈ మంచి ఫెసిలిటీని ఇక్కడ ఉండే ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి, ఇలాంటి యాక్టివిటీస్ మోర్ అండ్ మోర్ ప్రతి నైబర్హుడ్లో కూడా రావాలనుకొని చెప్పేసి మనసారా కోరుకుందాం. ఎందుకంటే ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం అనేటువంటిది సాధ్యమయ్యేది యోగా ద్వారా సాధ్యమవుతుంది. సో ఎంత మంచి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మనము సాధించగలము. సో డబ్బులు ఉన్నాయన్నది కాదు, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నది అన్నదే ఇప్పుడు ఇంపార్టెంట్. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా యోగాని తన యొక్క దైనందిక
కార్యక్రమంలో ఒక భాగంగా అనేటువంటి చేసుకోవాలని చెప్పి మనసారా కోరు. అనంతరం డీసీపీటీ హరికృష్ణ మాట్లాడుతూ మనస్సు ప్రశాంతత, బుద్ధి తేజోవంతానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగాను ఆచరించడం ద్వారా శారీరక, మానసిక రోగాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పురాతన కాలం నుండి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు యోగా పట్ల ఆసక్తి కల్పించి వారికి యోగా శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్ళ ఎక్స్పెన్సివ్ అయిపోయిన ఈ కాలంలో ఉచితంగా ఎట్లాంటి డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని చెప్తున్నారు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్, చిన్నపిల్లలు చాలామంది ఇలా ఈ వీళ్ళ వాళ్ళు కదా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈ యోగాలో భాగస్వాములు అవుతున్నారు. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా సాధించారు. సో కాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ని యువత పద్ధతిని ఉపయోగించుకుని వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతరం అమరావతి యోగా మరియు ఏరోబిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2017 నుండి తమ అసోసియేషన్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతి ఏటా 2000 మందికి పైగా ఉచితంగా యోగా శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అందించిన వారికి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించడం జరుగుతుందన్నారు. ఈ పర్టికులారిటీ ఏంటంటే అందరికీ ఆరోగ్యం అనేది మరి ముఖ్యంగా మా ఇది మేము ఏదైనా ఎక్కడా ఎవరి దగ్గర నుంచి కూడా ఏ రూపాయి కూడా తీసుకోకుండా మేమందరం కూడా దీన్ని వేసుకొని మరి ఈ శిక్షణా శిబిరాన్ని మరి ప్రత్యేకంగా కూడా అందరికీ ఉపయోగపడేలా చేయటం, 3వ రావటం మరి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మా విశ్వనాథ్ గారికి, ముఖ్యంగా మా సత్యనారాయణ మాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కరిస్తాను. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తూ ఎన్నికల్లో సీట్లు కేటాయించకుండా ప్రతిసారి మోసం చేస్తున్నాయని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో జాతీయ సంఘం తరపున నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంఘం ఎమ్మెల్యే అభ్యర్థి సీరం నాగమల్లేశ్వరరావు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండ దిగువన ముఖద్వారం వద్ద ఉన్న కామధేను అమ్మవారి వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు భవానీపురం తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తూ ఎన్నికల్లో సీట్లు కేటాయించకుండా ప్రతిసారి మోసం చేస్తున్నాయని జాతీయ బీసీ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు మండిపడ్డారు. రాజకీయ పార్టీలను నమ్మి మోసపోకూడదనే ఉద్దేశంతో జాతీయ బీసీ సంఘం తరపున ఎన్టీఆర్ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో 2,40,000 ఓటర్లు ఉండగా 1,00,000 ఓట్లకు పైగా బీసీ ఓటర్లే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తాము గెలిచి బీసీ సత్తా ఏమిటో రుచి చూపిస్తామని నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈ 5 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా జాతీయ బీసీ సంఘం తరఫున ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా వేశారు. అలాగే ఈరోజు నేను నగరాల సామాజిక వర్గం మాది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. రేపు రాబోయే మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా బీసీలందరూ మాకు ఓట్లు వేయాలని అందరూ రెడీగా ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 2,40,000 ఓట్లు ఉంటే ఓన్లీ బీసీలు ఓట్లు వచ్చేలాపటికి 1,00,000 ఓట్లు ఉన్నాయి. యాదవరావు కానీ, నగరాలు కానీ, తూర్పు కాపులు కానీ, ఒడ్రోలు కానీ, ఒడ్డు సంఘాలు కానీ చాలా దగ్గర 15-20 నుంచి బీసీ సంఘాలు మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయి. రేపు జరగబోయే మేమేంటో, మా బీసీలు ఏంటో రేపు నుంచి ఏంటో చూపిస్తాం. మేము దాని గురించి అసలు మేము ఆలోచించాం. చాలా తీవ్రంగా ఉంటుంది మా బీసీ సంఘాల తరపున. నమస్కారం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ చిట్టినగర్ శ్రీ గౌతమ్ స్కూల్ విద్యాసంస్థలు విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి విజయ ఢంకా మోగించారు. స్కూల్కి చెందిన 200 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100కి 100% ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, కరస్పాండెంట్ సంబరాలు జరుపుకున్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయవాడ చిట్టినగర్ శ్రీ గౌతమ్ స్కూల్ విద్యా సంస్థలు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడంతో కరెస్పాండెంట్ ఎన్ సూర్యారావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఆనందంగా బాణసంచా పేల్చారు. అనంతరం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరెస్పాండెంట్ ఎం సూర్యారావు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో తమ స్కూలు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడం సంతోషంగా ఉందన్నారు. పాత బస్తీలో తమ స్కూల్ రికార్డును ఈ సంవత్సరం కూడా తమ స్కూలు విద్యార్థులే తిరగరాశారని చెప్పారు.
విడుదల చేసిన ఫలితాల్లో పి గీతాంజలి 584 మార్కులు, తేజ్ కుమార్ 566, దీపిక 561 వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించడంతో పాటు 45 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించినట్లు సూర్యారావు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సహకారం అందించిన కారణంగానే మంచి ఫలితాలను సాధించినట్లు కరెస్పాండెంట్ ఎన్ సూర్యారావు తెలిపారు. మంచి ఫలితాలను సాధించిన 3 విద్యార్థులను ఎన్ సూర్యారావు సత్కరించారు. స్కూల్ ఉపాధ్యాయులు చక్కటి పాఠ్యాంశాల బోధన కారణంగానే 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించినట్లు విద్యార్థులు తెలిపారు. శుభ సందర్భంగా 99.8%తో పాస్ పర్సెంట్తో 584 హైయెస్ట్ మార్క్స్తో వన్ టౌన్లో విజయదుందుబి మోగించినందుకు చాలా గర్వంగా ఉంది. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, అట్లాగే విద్యార్థులకు అందరూ కూడా శుభాభినందనలు, నమస్కారములు. శ్రీ గౌతమ్ విద్యాసంస్థ అనేటువంటివి ప్రతి సంవత్సరము మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి మా యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా విధానమే ముఖ్య కారణమని తెలియజేసుకుంటున్నాం. శ్రీ గౌతమ్ విద్యాసంస్థ అనేటువంటివి ఎప్పుడు కూడా చదువు విషయంలో ముందుంటూ మిగతా కో కరిక్యులర్ యాక్టివిటీస్ అందులో కూడా ముందుండడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ ర్యాంక్ సాధించినందుకు కారణం మా స్కూల్ అండ్ మై పేరెంట్స్ and every teachers in my campus, especially our director sir Ellen Sweerarao sir and Tulsi madam, our principal, and Mohan sir, Sanjeev sir, Venkateshwar Rao sir, Hamamba sir, Mehbooni miss, Varalakshmi miss, Shekila miss, Sunita miss, everybody in the campus was supported me very much. So I am so happy today because of this. Thank you. ఇప్పుడు మన స్కూల్లో ఎంత బాగా చెప్తున్నారంటే సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎవ్రీథింగ్ దే డెవలప్డ్ వెరీ మచ్, చాలా అభివృద్ధి చెందింది. టీచింగ్ కూడా చాలా బాగుంటుంది, నెంబర్ 1గా చెప్తారు. సో మా స్కూల్లో తప్పకుండా చేరండి, మీరు కూడా నాకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు 2nd ర్యాంక్ వచ్చింది. మా టీచర్స్ అందరూ దీనికే కృషి చేశారు. ముఖ్యంగా మా మోహన్ సార్, సంజీవ్ సార్, మా తులసి మేడం, మా ప్రిన్సిపల్ సార్, డైరెక్టర్ సార్ అన్నీ మాకు మోటివేషన్ క్లాసెస్ అన్నీ చాలా ఇచ్చి మాకు ఎంతో పేరు ఇంత ఈ స్థాయిలోకి రావడానికి చాలా కృషి చేశారు. వాళ్ళు పొద్దున పూట చాలా 6ంటికి వచ్చి సాయంత్రం 9ంటి దాకా క్లాసెస్ చెప్పి మమ్మల్ని ఇంత బాగా చదివించి ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ టీచర్సే కారణం సార్. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణలంకలోని సుధాకర్ మహితా హైస్కూల్, సుధాకర్ ఐడియల్ హైస్కూల్ విజయఢంకా మోగించిందని స్కూల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఫలితాలు ఊహించిన విధంగానే అత్యధిక మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. 590కు పైగా మార్కులను 6 విద్యార్థులు సాధించారని చెప్పారు. విజయవాడ నగరంలోనే మంచి ఉత్తీర్ణతతో అత్యధిక మార్కులను సాధించడం జరిగిందన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన సందర్భంగా కృష్ణలంకలోని సుధాకర్ మహితా హైస్కూల్, సుధాకర్ ఐడియల్ హైస్కూల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయా పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించిన సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్కూల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వరలక్ష్మి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కృష్ణలంకలోని సుధాకర్ మహితా హైస్కూల్, సుధాకర్ ఐడియల్ హైస్కూల్ విజయఢంకా మోగించిందని చెప్పారు. సాయి లక్ష్మి 595 మార్కులు, సాయి దివ్య, మురళీప్రియ 594 మార్కులు, అజయ్ కిరణ్ 592 మార్కులు, నిఖితశ్రీ, శ్రీవర్ష 590 మార్కులు సాధించారని చెప్పారు. 590కి పైగా మార్కులను 6 విద్యార్థులు సాధించారని చెప్పారు. విజయవాడ నగరంలోని మంచి ఉత్తీర్ణత మార్కులను సాధించడం జరిగిందన్నారు. పాఠశాలలో పాటించిన ప్రణాళిక, నిరంతరాయంగా విద్యార్థులను పర్యవేక్షించడం, ప్రత్యేక శ్రద్ధే మంచి ఉత్తీర్ణత సాధించడానికి కారణమన్నారు. కృష్ణలంక ఐడియా స్కూల్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 100% సాధించిందన్నారు. ఉపాధ్యాయుల కృషి, ప్రోత్సాహంతోనే ఉత్తమ మార్కులు సాధించామని విద్యార్థులు తెలిపారు. మొదటి సంవత్సరంలోనే 594 మార్కులతో, అత్యధికమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణత శాతం 100% శాతంతో ఫలితాలు సాధించింది. 594 మార్కులు 2 విద్యార్థులు, సాయి దీప్య, మురళీప్రియ, అలాగే 592 మార్కులతో అజయ్ కిరణ్, 590 మార్కులతో నిఖితశ్రీ, 590 పైన 4 విద్యార్థులు ఒకే పాఠశాల నుంచి రావటం చాలా అరుదు. వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం.
అలాగే మమ్మల్ని మా మీద నమ్మకంతో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, అలాగే కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు, ఎంతో కష్టపడి సాధించినటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. 10th గ్రేడ్లో నాకు 595 మార్క్స్తో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. అండ్ దానికి రీజన్ మా టీచర్స్ యొక్క కృషి మాత్రమే. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు. నేను చాలాసార్లు డిమోటివేట్ అయినా సరే వాళ్ళు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి 595 మార్క్స్ రావడానికి కారణం నా టీచర్స్ అండ్ నా స్కూల్ మాత్రమే. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు బీ ఇన్ దిస్ స్కూల్. థ్యాంక్ యూ. నేను సిఏ ఆస్పిరెంట్ అవ్వాలనుకుంటున్నాను. దానికి ఈ స్కూల్ నన్ను ఎంకరేజ్ చేసింది. అండ్ ఇక్కడ చాలా డిసిప్లైన్డ్గా చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. దాకర్ స్మైత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుకున్నాను. నాకు ఈరోజు 10th రిజల్ట్స్లో 590 వచ్చాయి. దానికి ముఖ్య కారణం మా టీచర్స్ అండ్ ఇంకా మా స్కూల్. వాళ్ళు కాన్స్టెంట్గా మమ్మల్ని ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు 10th ఎగ్జామ్స్కి. మేము చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లో చదువుకున్నందుకే మాకు 590 మార్క్స్ వచ్చాయి. అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించడానికి దోహదపడినటువంటి చైర్మన్ సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అలాగే డైరెక్టర్ వరలక్ష్మి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సుమారు 7-8 సంవత్సరాల తర్వాత ఈ ఫలితాలను చవిచూడటంలో ఐడియల్ ఒక్కసారిగా ముందంజలోకి రావటం జరిగింది. సుమారు ఈ ఫలితాల కోసం 7-8 సంవత్సరాల నుంచి మేము కళ్ళారా ఎదురు చూడలేకపోయాం. ఈ ఫలితాలు తీసుకున్న తర్వాత మొదటి సంవత్సరం అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సాధించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయవాడ చిట్టినగర్, కేఎల్ రావు నగర్, రాకేష్ పబ్లిక్ స్కూల్ 100% విజయం సాధించడం పట్ల ఆ పాఠశాల డైరెక్టర్ ఎన్వి రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వల్ల విద్యార్థులు మంచి మార్కులు సాధించారని వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. వన్ టౌన్లోని కేఎల్ రావు నగర్ రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయకేతనం ఎగురవేశారు. ఈరోజు వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాకేష్ పబ్లిక్ స్కూల్ తరపున 48 మంది విద్యార్థులు 48 మంది ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. పాఠశాల డైరెక్టర్ ఎన్వి రావు సమక్షంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ ఎన్వి రావు మాట్లాడుతూ తమ పాఠశాల 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భాన 10వ తరగతి ఫలితాలలో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరీక్షా ఫలితాలలో వై భవ్య అనే విద్యార్థి 584 మార్కులతో మొదటి స్థానం, అబ్దుల్ కలీం 578 మార్కులతో రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు. మొదటి ర్యాంకు సాధించిన భవ్య అనే విద్యార్థి ఒక పేద ఆటో డ్రైవర్ కుమార్తెని ఎంతో కష్టపడి తమ పాఠశాల తరపున మొదటి ర్యాంకు సాధించడం తమకెంతో గర్వకారణమని డైరెక్టర్ ఎన్వి రావు ప్రశంసించారు. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతి తక్కువ ఈ స్లమ్ ఏరియాలో పేద కుటుంబాలు చెందినటువంటి ఇప్పుడు ఈ 584 వచ్చినటువంటి ఆ పాప యొక్క తండ్రి కూడా తను ఆటో వేసుకుంటాడు. ఆ పాపని మన దగ్గర చిన్నప్పటి నుంచి చదివించారు చక్కగా. పాప కూడా బాగా చదువుకుంది. వాళ్ళ అమ్మగారు కూడా పొద్దున్న లేపు చక్కగా పంపించేవారు. టీచర్స్ అందరూ కూడా చాలా పట్టుదలతో వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి వాళ్ళని తీర్చిదిద్దడం వలన మా టీచర్స్ యొక్క గొప్పతనం, మా విద్యార్థుల యొక్క గొప్పతనం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తక్కువ ఫీజులతో మనం మంచి విజయాలు సాధించడానికి తోడ్పడింది. చాలా ఆనందంగా ఉంది. చాలా పండుగ రోజు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వల్లే పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించామని విద్యార్థులు తెలిపారు. నా పేరు వై భవ్యాను. నేను రాకేష్ స్కూల్లో 6th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ టీచర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా, సపోర్టివ్గా ఉన్నారు. ఏదైనా డౌట్ అడిగినా చెప్పేవాళ్ళు, చాలా మంచిగా కూడా మాట్లాడేవాళ్ళు, ఫ్రెండ్లీగా ఉండేవారు. మెయిన్గా టీచర్స్ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నేను మార్క్స్ ఇక్కడ రావడానికి కూడా కారణం, ఇంతవరకు రావడానికి మా పేరెంట్స్ ఇంకా బ్రదర్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు నాకు ఇప్పటివరకు. ఇంకా కాలేజ్లో కూడా మంచి మార్క్స్ సంపాదిస్తున్నాను అనుకుంటున్నాను. నా పేరు షేక్ అబ్దుల్ కలీం. నాకు 578 మార్క్స్ వచ్చాయి. నేను రాకేష్ పబ్లిక్ స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. ఇక్కడ సార్స్, మేడమ్స్ చాలా బాగా చెప్తారు. నాకు మ్యాథ్స్లో కూడా సోషల్లో 100కి 100 వచ్చాయి. నాకు ఇలా మార్కులు రావడానికి కారణం ఈ స్కూలే. ఈ స్కూల్లో టీచర్స్ బాగా చెప్తారు. ముఖ్యంగా మా మ్యాథ్స్ సార్ 100కి 100 వచ్చేటట్టు మ్యాథ్స్ చెప్పారు నాకు. సరే, నా సోషల్ సార్ కూడా బాగా 100కి 100 వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. కాలేజీలో కూడా అన్ని మార్కులు సాధిస్తానని ఆశిస్తున్నాను.
నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సింగ్నగర్ శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అజ్మీర్ ఖాజా మొహద్దీన్ అనే విద్యార్థి 600 మార్కులకు గాను 594 మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచాడు. అనేక మంది విద్యార్థులకు 580 పైనే మార్కులు వచ్చాయని, యావరేజ్ స్టూడెంట్స్ కూడా 500కు పైగా మార్కులు సాధించడం గర్వకారణంగా ఉందని స్కూల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ బోను సురేష్ కుమార్ తెలిపారు. ఇవాళ విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో సింగ్నగర్ శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ బోను సురేష్ కుమార్ మాట్లాడుతూ 600 మార్కులకు గాను 594 మార్కులతో అజ్మీర్ ఖాజా మొహిద్దీన్ అనే విద్యార్థి ఉత్తమ ర్యాంకు సాధించారని, లేఖశ్రీ అనే విద్యార్థిని 593, జ్యోతిర్మయి కోమలి అనే విద్యార్థులకు 588, ఉజ్వల అనే విద్యార్థికి 586 మార్కులు వచ్చాయని తెలిపారు. 584 మార్కులు రోహిత్ శ్రీసాయి అనే విద్యార్థి సాధించారని పేర్కొన్నారు. అనేక మంది విద్యార్థులకు 580 పైన మార్కులు వచ్చాయని చెప్పారు. అందరూ ఉత్తీర్ణులవటమే కాకుండా ఉత్తమ మార్కులు సాధించారని తెలిపారు. యావరేజ్ స్టూడెంట్స్ కూడా 500కు పైగా మార్కులు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఒక సంవత్సరంలోనే తాము ఈ ఘనత సాధించామని వెల్లడించారు. స్కూల్ విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడటంతో పాటు ఉపాధ్యాయ బృందం కూడా ఎంతో కృషి చేశారని చెప్పారు. మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్నటువంటి స్కూలు శ్రీరామ్ స్కూలు. అంత ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంత సబ్జెక్టు నాలెడ్జ్ బేస్మెంట్ నుంచి ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత ఘనమైన ఫలితాలు ఒక్క సంవత్సరంలో సాధించాం. దానికి చిన్నప్పటి నుంచి చదివిస్తున్న ఈ అజ్మీర్ వాళ్ళ నాన్నగారు కాన్గారాలు కావచ్చు, అలాగే లేఖశ్రీ వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, జ్యోతిర్మయి వాళ్ళ అమ్మగారు అవ్వచ్చు, జ్యోతిశ్రీ వాళ్ళు, అలాగే కోమలి వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా బాగా మాకు మంచి పేరెంట్స్, వాళ్ళ సహకారం కూడా మరవలేనిది. సో అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా విద్యార్థులకి మొత్తం మా స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి ఈ సంవత్సరం ఘనమైన ఫలితాలు చేశారు. ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత సాధించినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషి కారణంగా తాము ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ప్రతి సబ్జెక్టు అర్థమయ్యే విధంగా బోధించారని వెల్లడించారు. స్కూల్లో మా టీచర్సు, మా ప్రిన్సిపల్ సారు ఆ దేవుడి దయతోనే ఇది సాధించగలిగాం. ఎంపీసీ తీసుకోం. స్కూల్ సపోర్ట్ మా ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టుగానే చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ వల్లే నేను ఇది సాధించాను. నా పేరు లేఖశ్రీ, శ్రీరామ్ స్కూల్లో చదువుతున్నాను. నన్ను ప్రోత్సహించి ఎంతో ఉత్సాహంతో నన్ను బాగా మార్కులు తెచ్చేలా నన్ను ప్రోత్సహించిన మా టీచర్స్కి థ్యాంక్ యూ. ఈ నెల 24వ తేదీన విజయవాడ చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించే నియోజకవర్గ అభివృద్ధి అనే అంశంపై పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో మాటామంతి కార్యక్రమానికి కులాలు, మతాలు, వర్గాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ప్రముఖ న్యాయవాది పిల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు విజయవాడ లోక్సభ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. నగరంలోని వన్ టౌన్ ప్రముఖ న్యాయవాది పిల్లా శ్రీనివాసరావు కార్యాలయం నందు పశ్చిమ నియోజకవర్గ ప్రముఖులు ముక్కారమణ, కొణిజేటి రమేష్, నూకల నాగేశ్వరరావు, అట్లూరి బెనర్జీ, రాంపిల్ల శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది పిల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించే నియోజకవర్గ అభివృద్ధి అనే అంశంపై పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ లోక్సభ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొంటారని తెలిపారు.
ఈ ఆత్మీయ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాత బస్తీలో పేద ప్రజలు అధికంగా నివసిస్తూ ఉంటారని, వారి సమస్యల పరిష్కారం కోసం మేధావులంతా ఆలోచించి మాటామంతి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెళ్లి వేడుకకు ఎలా ఆహ్వానం పలుకుతామో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఇంటింటికి వెళ్ళి ఆహ్వానం పలుకుతున్నారు. అందరం ఇక్కడ గౌరవనీయులు పెద్దలు మన ముక్కా రమణ గారు, అలాగే మన కొంజేటి రమేష్ గారు, అలాగే బెనర్జీ గారు, అలాగే మన నూకల నాగేశ్వరరావు గారు, రాంపిల్ల శ్రీనివాసరావు గారు, గుజ్జార్ అమ్మర్ గారు, అలాగే చాలామందితో కూడా మేము ఒక టీమ్గా అసోసియేషన్గా ఫామ్ అయ్యాం. రేపు 24 జరిగిన భారీగా సుమారు 3000 నుంచి 40 మంది అభిమానులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొని మేము అందరం విన్నవించుకుంటూ ఉన్నాం. ఎక్కడ మీటింగ్లు కానీ ఉండవు. అక్కడ పైన డయాస్ మీద వారిద్దరు అభ్యర్థులే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి యూనియన్ కూడా మేమందరం కూడా ఒక 10 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నాం. అనంతరం కొండజేటి రమేష్ మాట్లాడుతూ 2 సార్లు వైసీపీ పార్టీని గెలిపించిన కొండ ప్రాంతాల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి బంపర్ ఆఫర్ ఇచ్చారని, తనను గెలిపిస్తే ఉపయోగించుకొని ఢిల్లీ నుంచి స్పెషల్ గ్రాంట్ తీసుకొస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మాటామంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరితో నేరుగా కేశినేని శివనాథ్ చిన్ని, సుజనా చౌదరి కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు తెలుపుతారని స్పష్టం చేశారు. వి కన్వెన్షన్ అలాగే పాల ఫ్యాక్టరీ కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య మీద మాకు చెప్పటం, దాన్ని రికార్డ్ చేయటం, ఆ రోజున పబ్లిక్లో అందరికీ మైకులు రన్ అవుతాయి. వారి సమస్యలు చెప్పిన తర్వాత దానికి పరిష్కారం సూచనలు కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు చెప్తామని అన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకొని ఈ కార్యక్రమానికి హాజరయ్యి జయప్రదం చేయాలని, దానికి మీడియా ముఖంగా కూడా ఇవాళ సహకరిస్తూ గుంటూరు జిల్లా పెనుమాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర ప్రాంగణంలో మంగళవారం నుంచి 365 రోజులు అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. లోక కళ్యాణార్థం కోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. బందర్ రోడ్డులోని ఒక హోటల్లో శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు, చైర్మన్ మాచేటి వెంకటదుర్గ ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ చైత్రమాస పౌర్ణమి నుంచి 365 రోజుల పాటు తమ దివ్యక్షేత్ర ప్రాంగణంలో అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 23వ తేదీ ఉదయం 7 గంటలకు హనుమత్ వైభవ శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహిస్తామని, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందాలని కోరారు. ఉదయం 8 గంటలకు శ్రీ హనుమత్ విగ్రహ స్థాపన కార్యక్రమం, 8:30 గంటలకు హనుమత్ ఇష్టి కార్యక్రమం జరుగుతుందని వివరించారు. అనంతరం బ్రహ్మశ్రీ ఎంఎస్ శ్రీనివాస్ భక్తులతో హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు. ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరూ నిర్వహించలేదని, శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో ప్రప్రథమంగా హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఎంతో అద్భుతంగా చేయడానికి స్వామివారి యొక్క అనుజ్ఞతో ప్రారంభిస్తూ చైత్ర పౌర్ణమి అంటే నార్త్ ఇండియన్ ప్రకారం నార్త్ ఇండియాలో చైత్రమాస పౌర్ణమి రోజు మంగళవారం రోజు హనుమంతుడు వారు సాక్షాత్ భూమి మీదగా వచ్చారు. అటువంటి ముహూర్తాన్ని మేము దగ్గర పెట్టుకొని చైత్ర పౌర్ణమి రోజున మేము అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని రేపు ఉదయం 11:37 ప్రారంభం చేస్తూ నిరంతరం ఆగకుండా ఆ రాత్రి పగలు సంబంధం లేకుండా 365 రోజులు కూడా 24 గంటలు ఏప్రిల్ నెల 2025 ఏప్రిల్ నెల 20వ తారీఖు ఆదివారం వరకు జరుగుతుంది. అటువంటి హనుమాన్ చాలీసా 365 రోజులు ప్రతినిత్యము కూడా అఖండంగా జరగను. అయితే ఈ పారాయణాన్ని ఒక మండలానికి 41 రోజు చొప్పున 5 సార్లు చొప్పున, అటువంటిది 9 మండలాలు కలిపి
40 సార్లు సుందరాకాండ పారాయణ పూర్తయ్యేట్లుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్లానే మొదటి మండలము 2/6/24 ఆదివారం వానరముఖ హవనం, అది యజ్ఞం. అలానే రెండవ మండలం 12/7/24 శుక్రవారం సింహముఖ యజ్ఞం. అలానే మూడవ మండలం 21/8/24 బుధవారం గాఢముఖ యజ్ఞం. అలాగే 4వ మండలము తలపెట్టిన రండి శ్రీ హనుమాన్ అఖండ చాలీసా 360 రోజులు ఇంతటి కార్యక్రమం చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. ఇది మళ్ళీ మనము చూస్తాము, జన్మకు ఒకసారి అన్నట్టు ఇంతటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో తమ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాన్ని ఇచ్చేసి స్వామివారి కృపాపాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. విలేకరుల సమావేశంలో కార్యసిద్ధి హనుమాన్ మందిర నిర్వహణ కమిటీ చైర్మన్ తాడికొండ శ్రీనివాసరావు, శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం ఉపాధ్యక్షులు గట్టా ధనప్రసాదరావు, కోశాధికారి శ్రీరెడ్డి ఉమామహేశ్వర గుప్తా, సూర్యప్రకాశరావు, మురళీరావు, భావన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారని భాష్యం విద్యాసంస్థల ఉమ్మడి కృష్ణా జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ ఎన్ జోషి తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 500 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందులో ఎన్ నాదప్రియ 594 మార్కులతో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 252 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం బందర్ రోడ్డు అశోక్ నగర్లోని భాష్యం స్కూల్లో జరిగింది. భాష్యం విద్యా సంస్థల ఉమ్మడి కృష్ణా జిల్లా జోనల్ ఇన్ఛార్జీలు ఎన్ జోషి, ఆర్ అరుణ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేదికపైకి ఆహ్వానించి శాల్వా కప్పి పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. అనంతరం జోనల్ ఇన్ఛార్జీలు ఎన్ జోషి, ఆర్ అరుణ మాట్లాడుతూ భాష్యం విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా 597 మార్కులతో అగ్రస్థానంలో నిలిచి మరోసారి తనకు తానే సాటి అని నిరూపించిందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 594 మార్కులతో ఎన్ నాదప్రియ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 593, 592, 591, 590 మార్కులతో మిగిలిన విద్యార్థులు తమ సత్తా చాటారు. 10వ తరగతి పరీక్షలు 500 మంది రాస్తే 99.5% ఉత్తీర్ణత సాధించారన్నారు. 252 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని అన్నారు. ప్రణాళికాబద్ధమైన బోధన, శిక్షణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అత్యుత్తమ ఫలితాలు, మార్కులను సాధించినట్లు తెలిపారు. చాలా అత్యుత్తమ ర్యాంకుల్ని భాష్య విద్యా సంస్థలు స్కోర్ చేయడం జరిగింది ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో. దీని సందర్భంగా తల్లిదండ్రుల్ని, ర్యాంకు స్కోర్ చేసినటువంటి, టోటల్ స్కోర్ చేసినటువంటి పిల్లల్ని భాష్య విద్యా సంస్థలు సన్మానించుకోవాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల్ని, స్టూడెంట్స్ని ఇక్కడికి పిలిపించి సన్మానించడం జరిగింది. ఈ విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం పాటు ఉపాధ్యాయుల కృషితో, వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో ఈ అత్యుత్తమైనటువంటి టోటల్ని స్కోర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భాష్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ గారు విద్యార్థులకి, విజేతలకి, వారి తల్లిదండ్రులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నారు. గుంటూరు నుంచి వారి తరఫున వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాం. మంచి రిజల్ట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద టీచింగ్, నాన్ టీచింగ్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ చిట్టినగర్ శ్రీ చైతన్య విద్యార్థులు మార్కుల ప్రభంజనాన్ని సృష్టించారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి లేకుండా అత్యుత్తమ విద్యాబోధన, మంచి క్రమశిక్షణ ఇవ్వడం వల్లనే ఇంతటి అత్యధిక మార్కులు సాధించడానికి దోహదపడిందని శ్రీ చైతన్య ప్రిన్సిపల్ సునీత తెలిపారు. నగరంలోని చిట్టినగర్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో విజయకేతనాన్ని ఎగురవేయడంతో సంబరాలు జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ సునీత ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఉత్సాహంగా బాణసంచ పేల్చారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 1 టౌన్ శ్రీ చైతన్య స్కూల్ 100% ఉత్తీర్ణతతో పాఠశాలలన్నింటికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. 10వ తరగతి విద్యార్థిని డిఎంయు 600కు 588 మార్కులతో ద్వితీయ స్థానంలో, టి సిద్ధేషు 600కు 580 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారని తెలిపారు.
మొత్తం విద్యార్థులు 88 మందిలో 500 మార్కులు సాధించిన విద్యార్థులు మొదటి డివిజన్లో 73 మంది విద్యార్థులు, రెండవ డివిజన్లో 15 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదల, శ్రీ చైతన్య కరికులం వలనే ఇంతటి ఘన విజయం సాధించారని చెప్పారు. 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. వన్ టౌన్ శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులంతో ఎంతో అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. ఈ సందర్భంగా 10th ఉత్తమ ఫలితాలను సాధించింది. వన్ టౌన్లోనే అత్యుత్తమమైన మొదటి ర్యాంక్ 590 మార్కులు దర్శన అనే పాప కైవసం చేసుకుంది. టాప్ సెకండ్లో అమూల్య 588, సిద్ధేష్ 580 మార్కులతో టాప్ 3లో ఉన్నారు. అంతేకాకుండా 88 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొనగా 73 మంది మొదటి డివిజన్లో, 15 మంది రెండవ డివిజన్లో అత్యున్నతమైన మార్కులతో సాధించారు. ఇదే విధంగా ఏజీఎం మురళీకృష్ణ గారు, ఆర్ఏ రాజేష్ గారు ఈ సందర్భంగా పిల్లలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్, డి నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. My name is Darshna. I have been studying in Sri Chaitanya from LKG to 10th class. I am very happy to get 590 marks. A special thanks to all my teachers, principal ma'am and my parents. Thank you. Siddesh from 10th class. I am Siddesh from 10th class in Sri. I have been studying in Sri Chaitanya school from my starting. This is very good school. It had helped me a lot by its sessions and all its programs. I am very thankful to it. And a special thanks to our academic deans, Srivani ma'am, and our principal ma'am. This is Amulya. I have achieved 588 in 10th class. I have been studying in Sri Chaitanya school from LKG. I am very thankful to all the teachers to support me and they have encouraged me a lot. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.